ఇంట్లో కనీసం ఒకరు నిలబడి బంట సందులో నిలబడి ఒక్కరన్నా ప్రార్థన చేయగలిగితే దేవుడు కుటుంబంలో మార్పు తీసుకురాగలిగిన దేవుడు. ఇన్ఫ్యాక్ట్ ఈ సాక్ష్యాన్ని ఒక మాటలో చెప్పాలంటే, ఇదే కాకినాడ పట్టణంలో మా తాతగారు ఒక త్రాగుబోతుగా, వ్యభిచారిగా, జోదగాడిగా ఇదే పట్టణంలో విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తూ వచ్చారు. కానీ జీవితాన్ని విసిగిపోయి ఈ బ్రతుకు ఏంట్రా సమాధానం లేదు. ఇంజనీర్, ఇక్కడ సివిల్ ఇంజనీర్, ఇక్కడ డ్యాములన్నీ కట్టించారు, ఇక్కడ పోలవరం ప్రాజెక్టులు అన్నిట్లో పనిచేశారు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఇక్కడ కావాల్సినంత నీళ్ళు వచ్చేలాగా చేశారు. వ్యవసాయానికి అంతా చేసిన వారు ఇంకా నెమ్మది లేదు. కావాల్సిన ఆ ఇంజనీర్కి ఎలా ఉంటే డబ్బులు, లంచాలు, నెమ్మది లేదు, తృప్తి లేదు, జీవితం విసిగి చచ్చిపోతామని వెళ్ళారు. ఇంకో పక్కనే ఉంది కదా సముద్రం, ఉప్పాడ, ఈ ప్రాంతంలోకి వెళ్ళి చనిపోతాం అనుకున్నారు. కానీ ఒక్క స్త్రీ ఆ కుటుంబంలో ప్రార్థన చేస్తూ వచ్చింది. మా నాన్నమ్మ గారు ప్రార్థన చేస్తూ, నా భర్తను మార్చు, నా భర్తను మార్చు. దేవుడు మార్చాడండి. చనిపోదాం అన్న వ్యక్తిని దేవుడు రక్షించాడు. ఒక మాటలో చెప్పి ముగించాలంటే, అదే వ్యక్తి రక్షించబడిన తర్వాత పాపానికి నో, లోకానికి నో. వారు చివరి వరకు ఇరువురు చిరికా గోరింకలు అంటాం మేము. అంత ముచ్చటగా, చల్లగా, చక్కగా బ్రతికారు. ఎంత ఒకరినొకరు ప్రేమించుకున్నారంటే భార్యాభర్తలుగా. వారు వృద్ధాపంలో, మా నాన్నమ్మ గారు మొదట చనిపోయారు నా దగ్గర. దాని తర్వాత మా తాతయ్య చనిపోయారు నా చేతుల్లో. అక్కడ వారి గ్యాప్ చూసినప్పుడు ప్రతిరోజు మా తాతయ్య చిలక 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 నేడుస్తారు. అంత ప్రేమించారు. ఒకప్పుడు ప్రేమ పొందుకోలే. లోకపు కార్యాలు, విచ్చలవిడి జీవితం. రక్షించబడిన తర్వాత బ్రతుకులు మార్చబడ్డాయి. ఎందుకు ఈ ఉపమానము, ఈ సాక్ష్యము చెప్తున్నానంటే, ఇక్కడ ఎంతోమంది నా కుటుంబాలు పాడైపోయి ఈ లోకమే నా నరకం అనుకుంటున్నాం. ఒక్కరు నిలబడి నిజంగా ప్రార్థన చేస్తే బ్రతుకులను మార్చగలిగిన దేవుడు, తరాల్ని మార్చగలిగిన దేవుడు ఉన్నాడని నిరూపిస్తున్నాను. ఎందుకంటే ఆ తరంలో నుండి ఇంకొక సేవకులు లేచారు. ఆయన జ్యేష్ఠ కుమారుడే జైపాల్ గారు. అక్కడి నుండి ఇంకా ఎంతోమంది లేచాము. వారిలో ఒక్కడిని నేను ఇక్కడ నిలబడి ఈరోజు మీకు దేవుడు వాక్యాన్ని చెప్తున్నాను. దేవుడు బ్రతుకులను మార్చగలిగిన దేవుడు అండి.